హలో అండి అందరికీ, నేను మీ వెంకయ్య మామ ఫ్రమ్ సరదాగా కాసేపు. ఈరోజు మన అగ్రరాజ్యమైన అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగిన భయానక అగ్ని ప్రమాదం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ న్యూస్ చూస్తున్నంతసేపు, ఆ విజువల్స్ చూస్తున్నంతసేపు నా మనసు ఎంతగానో చలించిపోయిందండి. నాకే ఇలా ఉంటే అక్కడ ఉన్న ప్రజలు ఎంత భయంతో కష్టాలతో సతమతమవుతుంటారో ఊహించడానికి చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఎందరో ప్రజలు తమ ఇళ్లను, ఆస్తులను కోల్పోయారండి. కొన్ని వందల ఎకరాలు భూమి కాలిపోవడంతో పాటు ప్రకృతి సౌందర్యం కూడా బాగా నష్టపోయింది. అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు అయితే ఏవైతే ఉన్నాయండి, అవి మనం చూడలేమండి. అసలు ఆ బాధలు ఎన్నటికీ వాళ్ళకి గాయాలుగా గుర్తుండిపోతాయి. అంత అడ్వాన్స్డ్ కంట్రీగా ఉన్న అమెరికాలో ఇటువంటి విపత్తు వచ్చిందంటే వాళ్ళు ఎందుకని ముందస్తు చర్యలు చేపట్టలేకపోయారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. ప్రతి విషయంలో అమెరికన్స్ అంటే దే ఆర్ మోస్ట్ ఇన్నోవేటెడ్ అండ్ ఇన్వైటెడ్గా ఉంటారు అన్నింటిలో. అలాంటిది ఇటువంటి విపత్తు వస్తుందని వాళ్ళు ఎందుకు ఊహించలేకపోయారో నాకు ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నలాగా ఉండిపోయింది. మనం ఈ వీడియోలో 3 విషయాల గురించి తెలుసుకుందాం. ఒకటి, ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అండ్ ఇటువంటి ప్రమాదాలు ఫ్యూచర్లో మనం జరగకుండా ఎలా అరికట్టగలం అన్న విషయాలు తెలుసుకుందాము. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్లో చాలా మంచి మంచి విషయాలు, తాజా అప్డేట్స్ అనేవి మనం అందిస్తూ ఉన్నాము. దాని మీద ఒపీనియన్ షేర్ చేస్తూ ఉన్నాము. సో మీరు తెలుసుకోవడంతో పాటు మీరు 10 మందికి షేర్ చేయడం వల్ల మన ఇన్ఫర్మేషన్ అనేది 10 మంది దగ్గరికి వెళ్తుంది. సో వాళ్ళు ఇంకొక 10 మందికి షేర్ చేస్తారు. అసలు విషయానికి వెళ్తే, లాస్ ఏంజల్స్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన అంశాలను మనం చాలా స్పష్టంగా పరిశీలించాలి. ఏమైందంటేనండి, ఈ ప్రాంతం సాధారణంగా పొడి వాతావరణం, ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతం, చాలా ప్రసిద్ధి దానికి. ఇలాంటి పరిస్థితులు యూజువల్గా మనకి అగ్ని ప్రమాదాలకు తక్షణ కారణాలు కావచ్చు. కొన్ని నివేదికల ప్రకారం ఏదైతే మన ఛానల్స్ అండ్ యూట్యూబ్స్లో మనం చూస్తున్నామో, అండ్ జస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకు న్యూస్ పేపర్స్ నుంచి వస్తుందో, అది ఏంటంటే ఎలక్ట్రికల్ ఫాల్ట్లు కూడా ఈ మంటలకు కారణమయ్యే అవకాశం ఉందని, విద్యుత్ లైన్ లోపాలు, పాత సిస్టంలు కూడా సకాలంలో మరమ్మతులు చేయకపోవడం వల్ల మంటలు చెలగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంత అడ్వాన్స్డ్ కంట్రీలో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అనేది వాళ్ళు ఎందుకు ఫాలో అవ్వలేకపోయారు అనేది నా క్వశ్చన్. కరెంటు తీగలు, వాహనాల వల్ల జరిగిన చిచ్చు లేదా ఇతర యాంత్రిక లోపాల వల్ల కూడా మంటలు జరిగినట్లు మన ఛానల్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇటీవల భారీగా పెరిగిన వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా అక్కడ కరువు పరిస్థితులు కూడా ఏర్పడి ఉన్నాయి. తక్కువ మేఘాలు ఉండటం, పొడి గాలులు, చాలా తక్కువ ఆర్ద్రత కలిగిన ఈ అగ్ని ప్రమాదానికి అనుగుణంగా పరిస్థితులుగా అందరూ చెప్తున్నారు. అదే చెప్తున్నారు. సాధారణంగా ఈ సమయంలో అక్కడ పవనాలు కూడా ఎక్కువగా ఉంటాయంటండి. అవి వేగంగా మంటలు వ్యాపించడానికి దోహదం చేస్తాయి. అంటే గాలిలోని వేడి, ఎక్కువ ఈదురు గాలుల వల్ల కూడా ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయని మన నిపుణులు చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఈ అగ్ని ప్రమాదానికి కారణంగా చెప్పబడుతున్న మరొక విషయం ఏంటంటే మన వారి నిర్లక్ష్యం. మనమంటే ఇక్కడ ఉన్న ఏదైతే రెసిడెంట్స్ ఉన్నారో అండ్ గవర్నమెంట్ ఉందో, లైక్ ఆ అధికారులు, ఈ మినహాయించిన ప్రమాదాలు చుట్టుపక్కల ఉన్న పొడి చెట్లను, పంట పొలాలను నిర్వీర్యం చేయకపోవడం వల్ల అగ్ని ప్రమాదం వేగంగా వ్యాపించడానికి సహాయపడిందని అంటున్నారు. అదనంగా ఈ కాలంలో, ఎస్పెషల్లీ ఈ వేడిమి కాలంలో, ఆ చెట్ల నుండి పడిపోయే ఆకులు వంటివి, చెట్ల కొమ్మలు కూడా ఈ మంటలను మరింత విస్తృతంగా వ్యాపించడానికి కారణమయ్యాయని చెప్తున్నారు. మనకి ప్రభుత్వం అయితే, అధికారులు కూడా ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిందని చెప్తున్నారండి. భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని అధికారులు అయితే హామీ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో మనకి ఆస్తి నష్టం అనేది జరిగింది. చాలామంది గాయపడ్డారు. వేల ఎకరాలు అనేది బొడిదలో కాలిపోయాయి. ఫైనల్గా మీ వెంకీ మామ మీకు చెప్పేది ఏంటంటే, నా ఒపీనియన్ ప్రకారం మనం ప్రకృతి సృష్టించిన ప్రమాదాలను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందండి. మనం వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. మన వంతు మన కృషి అయితే మనం చేయాలి. ఎక్కడో జరిగింది కదా, ఈరోజు న్యూస్ వినేసాం వదిలేసాం అన్నట్టు కాకుండా మన చుట్టుపక్కల కూడా చాలా పరిసర ప్రాంతాలు ఇలాగే పడి ఉంటున్నాయండి, ఆకులు, చెట్లు, కొమ్మలతో. ఇలాంటివి మనకు జరగకుండా మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని నాది కాదు, ఈ స్థలం నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు అనుకోకుండా మనంతటా మనం ఏదో ఒక సెల్ఫ్ ఇనిషియేటివ్ తీసుకుని కొంచెం క్లీన్ చేసుకోగలిగితే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు మనం రెడీగా ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా ఇది మన బాధ్యత అని తీసుకోగలిగితే ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మనకి ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో ఫైనల్గా ఈ అగ్ని ప్రమాదం నుంచి ప్రజలు వీలైనంత త్వరగా కోలుకోవాలని, తిరిగి వారి జీవితాలను స్థిరపరచుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను మనందరి తరపున. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలను నాతో పంచుకోవాలనుకుంటే కామెంట్స్లో షేర్ చేయండి, కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.